శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీంట్లో మనం అధ్యాయం 11 అంతుపట్టని స్వామి, ఈ అధ్యాయాన్ని వాళ్ళ మనం మొదలు పెడుతున్నాం. నేను దర్శించిన మహాత్ములు 4 శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 11 అంతుపట్టని స్వామి. బరిగల నాగయ్య ఒకసారి స్వామి వర్షం ఎలా వస్తుంది అని అడిగితే పైవాళ్ళని అడిగితే చెబుతారయ్యా అన్నారు స్వామి. ఒకసారి బరిగల నాగయ్య అనే భక్తుడు స్వామిని అడిగారట, వర్షం ఎలా వస్తుంది స్వామి అని అడిగారట. అడిగితే పైవాళ్ళని అడిగితే చెప్తారయ్యా అన్నారట స్వామి. మీకంటే పైవాళ్ళు ఎవరు, మీరే చెప్పండి అన్నాడు నాగయ్య. వెంటనే అతను ఎంత వివేకం చూడండి అతనికి. అతను అన్నట్ట, మీకంటే పైవాళ్ళు ఎవరు ఉంటారు, మీరే చెప్పండి అన్నట్ట. స్వామి, వాన కురిపించే 10 ఇంజన్లు మనవే గదయ్యా, వాటిలో ఒక దానిని పూర్తిగా పనిచేయించిన ప్రపంచం తలక్రిందులవుతుంది, ఒక దానిలో సగమే గదయ్యా పనిచేయించేది అన్నారు. అంటే అక్కడ అంటే ఏం చెప్తున్నారంటే అంతా ఆయన చేతిలో ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఎంతైనా చేయగలరు, కానీ కొంత మనకు ఉండేది కొంతే సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే వాన కురిపించే 10 ఇంజన్లు మనవే కదయ్యా, 10 ఇంజన్లట వాన కురిపించేవి, వాటిలో ఒక దానిని పూర్తిగా పనిచేయించిన ప్రపంచం తలక్రిందలవుతుంది. ఆ 10 ఇంజన్లు ఒకదాన్ని పూర్తిగా పనిచేయిస్తేనే ప్రపంచం తలకి, అంటే అంత వర్షపాతం వచ్చేస్తుంది అనమాట అండి ఒకదాని పూర్తిగా పనిచేయిస్తే. ఒక దానిలో సగమే గదయ్యా పని చేయించేది. చూడండి, వర్షం పడాలంటే ఆ ఒక్క దాంట్లో సగమే పని చేయిస్తారట. అంటే చిన్న కొద్ది సంకల్పం పని సరిపోతుందన్నమాట. అతడు వాటిని చూడాలని ఆతృత పడుతుంటే స్వామి కొంచెం సేపు పడుకొని వస్తే సరిపోతుంది అని పదే చెప్పారు. అతనికి అదేదో చూడాలని ఉందట, ఆతృత. స్వామి ఏంటో ఇంజన్లు అంటున్నారు, వర్షం అంటున్నారు, ఆ ఇంజన్ పనిచేయడం అంటున్నారు అని చెప్పి అతనికి ఆతృత కలిగంట. అప్పుడు స్వామి అన్నారట, కొంచెం సేపు పడుకొని వస్తే సరిపోతుంది అని పదే చెప్పారట. ఆయన చెప్పారని అతడు కళ్ళు మూసుకుని పడుకోగానే దివ్యమైన అది 10 ఇంజన్లు దర్శనం అయ్యింది. ఆయన చెప్పినట్టుగానే అతను పడుకుంటే ఒక 10 ఇంజన్లు ఉన్నట్టుగా అతనికి అవి చాలా దివ్యంగా ఉన్నట్టుగా అతనికి దర్శనమైందిట. అచ్చటి పనివారు అతనితో, అయ్యా నీకు జీతం 500 రూపాయలు, మాకు 50 రూపాయలు వ్రాశారు, వీటి పనంతా నీకు తెలుసట, అందుకే నీకు అంత జీతం అన్నారు. అతడు లేచి స్వామి దగ్గరకు రాగానే ఆయన, అవన్నీ మనవే గదయ్యా అన్నారు. అక్కడ అచ్చటి పనివారితో పనివారటండి, అక్కడ ఇంజన్ల దగ్గర పనివాళ్ళు ఉన్నారటండి. వాళ్ళు ఇతనితో అన్నారట, అయ్యా నీకు జీతం 500 రూపాయలు, మాకు 50 రూపాయలు రాశారు, అంటే స్వామి అట్లా నిర్ణయించారని చెప్తున్నారు. వీటి పనంతా నీకు తెలుసట, ఈ ఇంజన్ల పనంతా నీకు బాగా తెలుసట అన్నారు, అందుకే నీకు అంత జీతంట అని చెప్పారట వాళ్ళు. అతడు లేచి స్వామి దగ్గరికి రాగానే ఆయన, అవన్నీ మనవే కదయ్యా అన్నారు. స్వామి అన్నారట, అవన్నీ మనవే అని చెప్పారట, అంటే స్వామి జరిపిస్తున్నదే అదంతా అని చెప్పనమాట. శ్రీ రామానాయుడు గారి తోట ఎన్నాళ్లకు కాపుకు రాలేదని చెబితే స్వామి చెరువు దగ్గర వాగు నుండి కింద చెందకుండా నీరు తెచ్చి ప్రతి చెట్టు కింద ఉగ్గు గిన్నెడు పోయండి అన్నారు. ఒకసారి రామానాయుడు గారి తోట కాపుకు రాలేట. అప్పుడు స్వామికి వాళ్ళు చెప్పుకుంటే అన్నారట, చెరువు దగ్గర నుండి వాగు నుండి కింద నీళ్లు పడకుండా తెచ్చి ప్రతి చెట్టు కింద ఒక్కొక్క ఉగ్గు గిన్నెడు నీళ్లు పోయండి చాలని చెప్పారట. అలానే చల్లి మిగిలిన నీరు బావిలో పోశారు. ఆ తోటలోని చెట్లేగాక ఆ నీరుకు ఉపయోగించుకున్న వారి చెట్లన్నీ ఒకేసారి కాయడం మొదలెట్టాయి. వెంటనే ఏమైందిట, ఆ చల్లిన తర్వాత
ఆ తోటలోని చెట్లే కాకుండా ఆ నీరు ఉపయోగించుకున్న వారి చెట్లు కూడాను ఒకేసారి బాగా చక్కగా పుష్కలంగా కాచేట. కారి రామస్వామితో కలిసి స్వామి ఒకసారి పెంచెల కోన వెళ్ళారు. స్వామి, అయ్యా మనం కొండ చుట్టూ తిరిగి రావాలి అన్నారు. వారిని సత్రం దగ్గర నుండి మందిరం దగ్గరకు తీసుకువచ్చేసరికి ఆయన, అయ్యా మనము కొండ ఎక్కి రావాలి, అప్పుడు మన లెక్క సరిపోతుంది అన్నారు. మరుసటి ఉదయమే అందరూ సిద్ధమైనప్పటికీ మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామి మౌనంగా ఉన్నారు, కదలలేదు. ఒకసారి ఏమైందిట, రామస్వామితో కలిసి ఒకసారి పెంచెల కోనకెళ్ళారట స్వామి. వెళ్ళి, అయ్యా మనం కొండ చుట్టూ తిరిగి రావాలన్నారట. వారు సత్రం దగ్గర నుంచి మందిరం దగ్గరకు తీసుకొచ్చేసరికి ఆయన అన్నారట, మనం మళ్ళీ కొండ చుట్టూ తిరిగి రావాలన్నట్ట. అప్పుడు మన లెక్క సరిపోతుందని చెప్పారట. మరుసటి ఉదయమే అందరూ సిద్ధమయ్యారట. సరే కొండ చుట్టూ తిరిగి రమ్మన్నారు కదా, అందరూ సిద్ధమయ్యారట. మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామి మౌనంగానే ఉన్నారు. మధ్యాహ్నం 2 అయిపోయింది. స్వామి మౌనంగా ఉన్నారు, ఏమీ చెప్పట్లేదు, కదలలేదు. అప్పుడు సేవకులు అడిగితే, అయ్యా మీరు పోతే ఎంత దూరం పోతారు, నేను పోయి వచ్చాను, లెక్క సరిపోయింది అన్నారు. తర్వాత అందరూ సోమశిలకు వెళ్ళారు. తర్వాత అన్నారట, అడిగారట, ఏంటి స్వామి వెళ్దామన్నారు కదా అని. అడిగితే స్వామి అన్నారట సేవకులతో, అయ్యా మీరు పోతే ఎంత దూరం పోతారు, మీరు వెళ్తే ఎంత దూరం వెళ్తారు, ఎంత దూరం వెళ్తారు మీరు, నేను వెళ్ళొచ్చేసాను అన్నారట. ఆయన మరి ఎప్పుడు వెళ్ళొచ్చారో ఏమిటో ఎవరికీ తెలియదు. అప్పుడు లెక్క సరిపోయింది అన్నారట. తర్వాత అందరూ సోమశిలకు వెళ్ళారు, ఆయన వెళ్ళొచ్చేసారట. తర్వాత అందరూ కలిసి సోమశిల దగ్గరికి వెళ్ళారట. స్వామి వద్ద 5 ధోవతులు కలిపి దారాలతో కట్టిన మోపు వంటిది ఒకటి ఉండేది. దానిని గొలగముడి ఆశ్రమంలో ఒక చెట్టు కొమ్మకు తగిలించి ఉంచేవారు స్వామి. స్వామి వద్ద చండి 5 ధోవతుల్ని కలిపి దారాలతో కట్టారట. కట్టి ఒక మోపు ఉండేట. దాన్ని గొలగమూడి ఆశ్రమంలో ఒక చెట్టు కొమ్మకు తగిలించి ఉంచేవారట స్వామి. ఒకరోజు ఆయన నిద్రలేస్తూనే, ఈరోజు ఎవ్వరూ నోరు విప్పకూడదయ్యా అని పదే పదే అన్నారు. ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి ఈరోజు ఎవ్వరు నోరు విప్పకూడదు అని అస్తమానం అదే మాట చెప్తున్నారట పదే పదే. ఎందుకో ఎవరికీ తెలియలేదు, ఎందుకంటున్నారు స్వామి ఇట్లాగా అన్నది ఎవరికీ ఏమీ తెలియలేట. తరువాత ఆ ముందటి రాత్రి ఆ ధోవతల మోపు ఎవరో దొంగిలించారని తెలిసింది. తర్వాత ఏమైనా తీరా చూస్తే ఆ చెట్టుకున్న ఆ ధోవతల మోపు ఎవరో ఆ ముందు రోజు రాత్రి ఎవరో దొంగిలించేశారు. స్వామి ఏమన్నారు, ఎవ్వరు నోరు తెరవద్దన్నారు అంతే. దొంగిలించిన వారిని ఎవరూ తిట్టకుండా ఉండేందుకు ఆయన అలా చెప్పారు. ఎవడో దొబ్బేశాడు ఇదేదని తిడతారు కదా అందరూ భక్తులందరూ, అందుకని వాళ్ళని తిట్టకుండా ఉండడానికని ముందే స్వామి ఈరోజు ఎవ్వరు నోరు తెరవకూడదని చెప్పేశారు. అంటే స్వామికి తెలుసు ఆ దోవతల మూట పెద్దది ఎవరో పట్టుకుపోతారని. అంతకుముందు ఆశ్రమంలో రాగి అండ దొంగిలించారని చెబితే, వాళ్లకు లేవనే కదయ్యా ఎత్తుకుపోయారు, మనము వాళ్ళని ఏమీ అనకూడదే అన్నారట స్వామి. అంతకుముందుట ఆశ్రమంలో రాగి ఉండాలి ఎవరో దొంగిలించారట. అది వెళ్ళి స్వామితో చెప్పారట. చెప్తే వాళ్ళకి లేకనే కదయ్యా వాళ్ళు ఎత్తుకెళ్ళారు, వాళ్ళకు ఉంటే తీసుకెళ్ళరు కదా, వాళ్ళకి లేదు తీసుకెళ్ళారు అందుకనే అన్నారట. మనము వాళ్ళని ఏమీ అనకూడదే అన్నట్ట, మనం వాళ్ళని ఏం అనకూడదు అని చెప్పారట. మాస్టర్ గారి దగ్గర కూడా ఇలాగే జరుగుతూ ఉండేదండి. చేపలు ఏవో పట్టుకుపోతూ ఉండేవాళ్ళు. పట్టుకుపోతే మాస్టర్ గారు అన్నట్ట, అదేంటండి ఏదో లేదు మిస్ అయిపోయిందంటే అనేవారట మాస్టర్ గారు. వాళ్ళకి లేదు పట్టుకెళ్ళారు, వాళ్ళు వాడుకోవడానికే కదా అనేవారట. దశయ్య 10 సంవత్సరాలు ప్రయత్నించిన స్వామి ఎక్కడ మల విసర్జన చేస్తారో కనుక్కోలేకపోయాడు. దశయ్య 10 సంవత్సరాల పాటు అసలు ఈ స్వామి ఎక్కడ మల విసర్జన చేస్తారు అని చెప్పేసి చాలా ప్రయత్నించట. ఆయన ఎటు వెళ్తున్నారో ఏంటో చూద్దామని చెప్పి ఎప్పుడూ అసలు అతనికి కనుక్కోలేకపోయాట. ఒకప్పుడు బాగా గమనించాడు, ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించట బాగా. అదే పనిగా పెట్టుకుని స్వామివారికి అప్పుడు విరేచనాలు అవుతున్నాయి, ఆయనకు మోషన్స్ అవుతున్నాయట స్వామికి. ఆశ్రమంలో స్వామి ఒక చోట 2 అడుగుల లోతు గుంట ఒకటి, దాని పక్కన 3 అడుగుల గుంట ఒకటి తవ్వించి వాటి నిండా నీళ్లు పోయించేవారు. అప్పుడు స్వామి మల విసర్జనం అయ్యాక మొదటి గుంటలోనూ తరువాత 2 గుంటల్లోనూ నీటితో శుభ్రం చేసుకునేవారట.
ఆ గుంటల్లోని నీరు ఎండిపోతే మరలా అవి పొర్లిపోయేదాకా పోయించేవారు. అలానే మరొకప్పుడు దశయ్య, స్వామి మీరు 8 గుండాలు వేస్తే చూడాలని ఉంది అన్నాడు. అయ్యా మీరు తెస్తే నేను వేయనా అన్నారు స్వామి. వెంటనే అతడు 4 బండ్లు మనుషులను తీసుకెళ్ళి మొత్తం 16 బండ్లు కట్టెలు కొట్టించి తెచ్చాడు. స్వామి 8 గుండాలు వేసి తెల్లవారేసరికి కట్టెలన్నీ ఖర్చు చేశారు. కొన్నాళ్ళ వరకు ఆయన ఆ 8 గుండాలు నిర్వహించారు. ఇతను అనుకున్నాడు కదా స్వామి మల విసర్జన ఎక్కడ చేస్తారు ఏంటి అని బాగా గమనించట. ఒకసారి ఆయనకి విరేచనాలు అవుతుంటే గమనించట. అప్పుడు స్వామి 2 గుంటల్లో నీళ్లు పోయించారట. మల విసర్జన అయిన తర్వాత ఆ నీటితో శుభ్రం చేసుకునేవాడట. తర్వాత ఆ గుంటలో నీరు ఎండిపోతే మరలా అవి పొర్లిపోయేదాకా మళ్ళీ నీళ్లు పోయించేవారట. అలానే ఓసారి స్వామి 8 గుండాలు వేస్తే చూడాలనుంది స్వామి అన్నట్ట ఈ దశయ్య. మీరు తెస్తే వేస్తాను అని చెప్పారట స్వామి. వెంటనే అతడు 4 బండ్లు మనుషులను తీసుకువెళ్ళి మొత్తం 16 బండ్లు కట్టెలు కొట్టించి తీసుకొచ్చాట ఆ గుండాలు వేయడానికి. స్వామి 8 గుండాలు వేసి తెల్లవారేసరికి కట్టెలన్నీ ఖర్చు చేశారట. అంటే ఆ గుండాల్లో కట్టెలన్నీ వేశారనమాట అతను తెచ్చినవన్నీ. కొన్నాళ్ళ వరకు ఆయన ఆ 8 గుండాలు నిర్వహించారు. కొన్నాళ్ళు ఆ 8 గుండాలు కూడా అలా వెలుగుతూ నిర్వహించారట. తలుపూరులో ఒకరోజు స్వామి, అయ్యా పై వాళ్ళంతా పెంచెల కోనలో మీటింగు పెట్టుకున్నారు. పెంచెలయ్య వాళ్లకు జవాబు చెప్పలేక మనల్ని రమ్మని 3 నాళ్ల నుండి తిరుగుతున్నాడు. మనం ఈరోజు పోయి అందరికీ సమాధానం చెప్పి పెంచెలయ్యకు ఎలాంటి ఆటంకము లేకుండా చేసి వద్దాము, బయలుదేరండి అన్నారు. ఆయన అందరినీ తీసుకొని పెంచెల కోన చేరారు. ఆయన దేవాలయం ముందు కూర్చొని రాత్రంతా మన కంటికి కనిపించని ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. ఒకసారి తలుపూరులో ఉన్నప్పుడు స్వామి ఒకరోజు పై వాళ్ళంతా పెంచెల కోనలో మీటింగ్ పెట్టుకున్నారు. చూడండి ఎలా ఉందో, పై వాళ్ళట మీటింగ్ పెట్టుకున్నారటండి. పెంచెలయ్య వాళ్ళకు జవాబు చెప్పలేక మనల్ని రమ్మని 3 నాళ్ళ నుంచి తిరుగుతున్నాడు. అక్కడ దేవాలయంలో పెంచెలయ్య అనమాట, పెంచెలయ్య వాళ్ళకి ఆ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాడు. అందుకని నన్ను రమ్మని చెప్పేసి 3 రోజుల నుంచి తిరుగుతున్నాడు. మనం ఈరోజు పోయి అందరికీ సమాధానం చెప్పి వద్దామన్నారట. పెంచలేకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసేద్దాం, బయలుదేరండి అన్నారట. పాప ఇబ్బంది పడుతున్నాడు పెంచలే, మనల్ని రమ్మంటున్నాడు, వెళ్దాము అని చెప్పారట. ఆయన అందరినీ తీసుకుని పెంచెల కోనకి వెళ్ళారట. ఆయన దేవాలయం ముందు కూర్చుని రాత్రంతా మన కంటికి కనిపించని ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ దేవాలయం ముందు కూర్చున్నారట. పెంచెల కోన దేవాలయంలో కూర్చుని ఎవరి కంటికి ఎవరు కనబట్టలేదు, కానీ ఎవరితోటో స్వామి అట్లా మాట్లాడుతున్నారట. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాలేట. తరువాత పెంచలయ్యకు పీకులాట తప్పింది, ఇక పోదాం పదండి అన్నారు. ఆ పెంచలయ్యక బాధ తప్పింది, ఇంకా మనం వెళ్దాం రండి అన్నారట. ఆ రోజు బుధవారం. 6 రోజులలో శని ఆదివారాల్లో మాత్రమే బస్సు పెంచెల కోనకు వచ్చింది. అప్పట్లో బస్సు సౌకర్యాలు అవి అంతగా ఉండేవి కాదు. ఆ రోజు బుధవారం చూస్తే మామూలుగా శని ఆదివారాలే బస్సు ఉండేదిట, కానీ ఆ రోజు బుధవారంట. ఆ విషయం స్వామికి చెబితే బస్సు వస్తుందిలే అయ్యా అన్నారు. 15 గంటలో బస్సు రానే వచ్చింది. ఆనాడు బస్సు ఎందుకు వచ్చిందని డ్రైవర్ను అడిగితే, గోనుపల్లె నుండి బయలుదేరాక దేవుణ్ణి చూడాలనిపించి బస్సు వెనకకు తిప్పి తీసుకొచ్చాము. స్వామిని తీసుకువెళ్ళడానికే భగవంతుడు అలా చేసి ఉంటాడు అన్నాడు. ఇంతట్లా డ్రైవర్ని అడిగట్ట, ఏమయ్యా వాడు బుధవారం, శనివారం, ఆదివారం తప్ప బస్సు ఇక్కడికి వెయ్యవు కదా, రాదు కదా, మరి ఇవాళ ఎందుకు వచ్చింది అని అడిగితే డ్రైవర్ చెప్పాట, గోనుపల్లె నుండి బయలుదేరాను, దేవుణ్ణి చూడాలనిపించి బస్సు వెనక్కి తిప్పి తీసుకొచ్చాను. ఆ దేవాలయంలో, ఆ పెంచెల కోన దేవాలయంలో దేవుణ్ణి చూడాలనిపించి వెనక్కి తిప్పి తీసుకొచ్చాట. స్వామిని తీసుకురావడానికే భగవంతుడు అలా చేసి ఉంటాడు అన్నట్టు. స్వామి అన్నారు కదా బస్సు వస్తుందిలే అని, అలాగే వచ్చేసింది. షిరిడి సాయి యొక్క మరొక రూపమైన శ్రీ అక్కలకోట స్వామి కూడా ఆలయాల్లోని దేవతలను పరుషంగా మాట్లాడి మందలించి సకాలంలో వర్షాలు కురిపించడం వంటి లోకహితమైన పనులు చేయమని వారిని ఆదేశిస్తూ ఉండేవారు. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయాయి. మనకి ఇందులో కూడా మనం చదువుకున్న అక్కలకోట స్వామి కూడా ఆలయాల్లో దేవతలతోనూ పరుషంగా మాట్లాడి వాళ్ళని మందలించి చేసేవారు. అది ఎందుకంటే సకాలంలో వర్షాలు
కురిపించడం కోసం, అంటే లోకహితమైన పనులు చేయమని వారిని ఆదేశిస్తుండేవారు అనమాట. అలా చేస్తే అవుతుంది, ప్రకృతిలో వైపరీత్యాలు అనేవి లేకుండా ఉంటాయన్నమాట. అలా మనకు తెలియకుండానే మహాత్ములందరూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారండి. సకాలంలో వర్షాలు పడేలాగా మనకు చూడండి, బాబా అష్టోత్తరంలో ఉంటుంది మనకి, సకాల వర్షదాత్రే నమః అని వస్తుంది చూసారా. అలా ఒకరోజు స్వామితో, దొడ్ల రామిరెడ్డి స్వామి, మీ దయ వలన కేసు గెలిస్తే మీకు ఒక గట్టి ఇల్లు కట్టించాలనుకున్నాను, ఇల్లు ఎలా కట్టించమంటారో చెప్పండి అని ప్రార్థించాడు. ఒకరోజు స్వామితో రామిరెడ్డి అనే అతను, స్వామి మీ దయ వలన కేసు గెలిచాను, కోర్టులో కేసు ఏదో అతను గెలిస్తే మీకు ఒక ఇల్లు కట్టించాలనుకున్నాను, ఇల్లు ఎలా కట్టించమంటారో చెప్పండి, నేను కట్టిస్తాను, నేను అనుకున్నాను అని చెప్పాట. స్వామి అన్నారట, నాకు ఇల్లు వద్దు కానీ ఇచ్చటి ఆంజనేయ స్వామి గుడికి ప్రహారీ కట్టించు అన్నారట. నాకేం ఇల్లక్కర్లేదు, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, దానికి ప్రహారీ లేదు, చుట్టూ ప్రహారీ కట్టించు అన్నారట. అతడు సరేనని వెళ్ళాడు కానీ ఆ విషయమే పట్టించుకోలేదు. అలాగే అన్నట్టు వెళ్ళాడు, మళ్ళీ అసలు ఆ విషయం గురించి పట్టించుకోలేట. స్వామి ఒకరోజు బుజ్జయ్యను, కాటన్ రెడ్డి సుబ్బరామరెడ్డిని పిలిచి, అయ్యా మీరు రాత్రి 12 గంటలకు కాలినడకన వెళ్ళండి, ఆయన ఆంజనేయ స్వామికి గుడికి ప్రహారీ కట్టిస్తానన్నాడు, ఆ విషయం మాట్లాడి రండి అని చెప్పారు. భక్తులను అక్కడికి పిలిచి ఆయన కట్టిస్తానన్నాడు, అదొకసారి అతనికి చెప్పిరండి అని చెప్పి మాట్లాడరండి దాని గురించి అని చెప్పి పంపించారట. అంటే అతను మర్చిపోయిన స్వామికి గుర్తుంది. అలానే వారిద్దరూ అర్ధరాత్రి 6 మైళ్ళు నడిచి వెళ్ళి దొడ్ల రామిరెడ్డిని నిద్రలేపే విషయం చెప్పారు. అతడు, నాకింకా కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, అవి కూడా పూర్తయితే కట్టిస్తాను, మిమ్మల్ని స్వామి పంపారు గనక 400 రూపాయలు ఇస్తాను. చూడండి, గండం గడిచిపోయిన తర్వాత ఎలా ఉంటారు చూడండి. అతను అన్నట్ట, నాకు ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి చాలా, అవి కూడా పూర్తయ్యాక కట్టిస్తాను. అడగడం ఎందుకు స్వామిని, అసలు మీకు ఇల్లు కట్టించమంటారా అంటూ. స్వామి ఏమన్నారు, ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ప్రహారీ కట్టించండి. ఆ పని అతను చేయలేదు. మళ్ళీ కొబ్బరి పెట్టారు, గుర్తుపెట్టుకుని స్వామి, ఆయన కోసం కాదు కదా, ఆంజనేయ స్వామిని ఆలయం చుట్టూ ప్రహారీ కట్టించమని. అతను అన్నట్టు, నాకు ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి, అవన్నీ పూర్తయ్యాక కట్టిస్తాను అన్నట్టు అని, మిమ్మల్ని స్వామి పంపారు కనుక 400 రూపాయలు ఇస్తాను, మిగిలినది చందాలు దండి కట్టించండి అన్నట్టు. ఆ డబ్బు తీసుకుని తిరిగి వచ్చి స్వామికి చెప్తే, ఆయనే వచ్చి కట్టిస్తాడులేయ్యా, మీరు పని మొదలు పెట్టండి అన్నారు. స్వామి అన్నట్టు, అలా అన్నాడా, మిగిలిన చందాలు వేసుకోండి 400 ఇస్తున్నాను. ఆయనే వచ్చి కట్టిస్తాడులే, స్వామితో చెప్పారు వీళ్ళు. చెప్తే ఆయనే వచ్చి కట్టిస్తాడులే, మీరు మాత్రం ముందు పని మొదలెట్టండి అని చెప్పారట. వారు పని ప్రారంభించిన 4వ రోజున రామిరెడ్డి వచ్చి పని చూసి, మిగిలిన పైకం కూడా నేనే పంపుతాను, ఎక్కువ మంది మనుషులను పెట్టి త్వరగా పని పూర్తి చేయించండి అని చెప్పి వెళ్ళాడు. స్వామి అన్నట్టుగానే అతను వచ్చి మిగిలిన పైకం కూడా నేనే ఇస్తాను, ఆ రోజు 400 ఇచ్చాను కదా, మిగిలిన పైకం కూడా నేనే ఇస్తాను, ఎంతమంది కావాలంటే అంతమందిని పని వాళ్ళని పెట్టేసి పని త్వరగా పూర్తి చేయించేయండి అన్నారట. ఇంతకు అతడే వచ్చి అన్నీ కట్టించేటప్పుడు బుజ్జయ్య వాళ్ళను కాలినడకన అర్ధరాత్రి పంపించింది ఎందుకో ఆయనకే తెలియాలి. మరంత అర్ధరాత్రి అతనే వచ్చి కట్టించేటప్పుడు వీళ్ళందరినీ వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి అతనికి చెప్పండి అని స్వామి ఎందుకు చెప్పారు అనేది ఆయనకే తెలియాలి అంటున్నారు. ఇలానే శ్రీ సాయిబాబా నివాసం ఒక శిథిలమైన మసీదు, దానిని మరమ్మత్తు చేయించాలని ఒక భక్తుడు రాళ్ళు తోలించాడు, కానీ వాటితో షిరిడీలోని ఆలయాలు బాగు చేయించమని సాయి ఆదేశించారు. అలాగే మనకి బాబా కూడా శిథిలమైన మసీదుకు మరమ్మతులు చేయించుదామని రాళ్ళు తీసుకొచ్చాడు ఒక భక్తుడు. అప్పుడు బాబా అన్నారు, షిరిడీలోని ఆలయాలను బాగు చేయించు అని సాయి ఆదేశించారు. చూడండి ఇక్కడ ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. స్వామికి ఇల్లు కట్టిద్దాం అనుకున్నాడు, స్వామి వద్దన్నారు, నాకెందుకు ఆ ఇల్లు వాకిలు నాకేం వద్దు, ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రహారీ కట్టించు అని చెప్పారట. చూడండి అసలైన మహనీయులకిను నకిలీ ఆధ్యాత్మికతకు ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ ఏదైనా పని జరిగింది అనుకోండి, ఏమంటారు జనరల్గా, ఏదైనా కట్టిస్తానంటే అలాగే కానీ వీడియోలో గురుదక్షిణగా సమర్పించుకుందాం అనుకుంటున్నాడు అంటారు, అంతే కదా. కానీ స్వామి ఏమన్నారు, నాకేం వద్దన్నారు, ఇల్లు వాకిళ్ళు ఏమొద్దు, ఆ దేవాలయం ఉంది కదా దాని చుట్టూ ప్రహారీ కట్టించు
అని చెప్పారు. ఆయన తీసుకోవాలి, ₹1 కూడా ఆయన తీసుకోలేదు. అది తేడా చాలా విషయాల్లో మనకి తెలుస్తూనే ఉంటుంది. ఏది ఆశించరు అసలైన మహనీయులు. ఒకరోజు వాళ్ళ లోక కళ్యాణం కోసమే వస్తారు. అసలైన సద్గురువులు, మహనీయులు వీళ్ళందరూ లోక కళ్యాణమే వాళ్ళ కర్తవ్యం, అంతే. దానికోసమే వస్తారు, మనల్ని బాగుపరచడానికే వస్తారు. ఒకరోజు పోలీసులు దొంగను వెతుకుతూ స్వామివారిని అనుమానించి కలువాయి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తాళం పెట్టారు. చూడండి ఎన్ని పడాల్సి వస్తుందో చూడండి. అసలు ఒకరోజు పోలీసులట దొంగను వెతుకుతూ స్వామివారిని అనుమానించారట. మనకి లీలామృతంలో కూడా ఉంటుంది కదా, ఎవరో చెప్తారు బాబా చేయమన్నారని చెప్తారు దొంగతనం. అప్పుడు బాబాని వచ్చి కోర్టు వాళ్ళు ప్రశ్నిస్తారు. అలా ఇక్కడ ఏమైంది, ఓ దొంగను వెతుకుతూ స్వామిని అనుమానించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి స్వామిని బట్టి తాళం వేశారట. సాయంత్రానికి గ్రామస్తులకు తెలిసి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ను చివాట్లు పెట్టి స్వామి గురించి చెప్పారు. అప్పుడు ఏమైందంటే, అప్పుడు స్వామిని గురించి చెప్పారట. వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి స్వామి గురించి చెప్పారట. ఆయన చాలా గొప్పవారు అని చెప్పి చివాట్లు పెట్టారట. అతడు స్వామిని క్షమాపణ కోరి వదిలిపెట్టాడు. అతడు స్వామిని క్షమించమని అడిగి, అయ్యో నాకు తెలియక నేను ఇట్లా తీసుకొచ్చాను, అంత గొప్పవారని తెలియదు అని చెప్పి వదిలిపెట్టాట. స్వామి, ఇక్కడైనా బాగానే ఉంది కదయ్యా, ఇక్కడ ఇంకా 6 గంటలు ఉండాలి అని చెప్పి అంతసేపు అక్కడ ఉండి వచ్చేసారు. తర్వాత స్వామి అన్నారట, ఇక్కడైనా బాగానే ఉంది కదా అన్నారట ఆ జైల్లో అని. ఇక్కడ ఇంకా 6 గంటలు ఉండాలి అని చెప్పారట. అంతసేపు అక్కడ ఉండి వచ్చేసారట. ఇంకా నేను ఇక్కడ 6 గంటలు ఉండాలి, మీరు పెట్టిన దానికన్నాను ఇందులో అని చెప్పేసి 6 గంటలు ఉండి వచ్చారట. మానవమానాలు, సుఖదుఖాలు కర్మ ఫలితమే కానీ అర్హతకు సంబంధించినవి కావు. అదే స్వామి బోధ. మానవమానాలు కానీ సుఖదుఖాలు కానీ మన కర్మ ఫలితాలు, కర్మను బట్టి వస్తాయి. అర్హతకు సంబంధించిన మనం ఏమి అర్హత కలిగి ఉన్నాము అనే దాన్ని బట్టి ఉండదు. మానవమానాలు సుఖదుఖాలు అనేవి అవి వస్తూనే ఉంటాయి అని చెప్తున్నారట. అర్హత బట్టి ఉండదు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఏమిటి వాటి బట్టి ఉండదు, అది కర్మను బట్టి ఉంటుందని మనకు చెప్పడం కోసం. ఎలాంటి వాళ్ళకైనా సరే మానవమానాలు సుఖదుఖాలు అనేవి మన కర్మలను బట్టే వస్తూ ఉంటాయని మనకు చెప్పడానికే అది జరగనిచ్చారు. అదే స్వామి బోధ, మనందరికీ అదే బోధ అన్నమాట. ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.